నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? గాజుల శ్రీనివాస్ అండి. మీ చేప్రోడ్ గొల్లపురం. గొల్లపురం మీది. ఓకే. 70,000 మెజారిటీ ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అంటే 1,00,000 మెజారిటీ అన్నారు. 70,000 మెజార్టీ అంటే అండి వైఎస్ఆర్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా కార్యకర్తలని చూడకపోవడం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల కోసం ఆలోచించాడు. ఇలా కార్యకర్తల ఎమ్మెల్యేల మంత్రుల ప్రతి రూపాయి నేను ఇచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు అందాలి అని చెప్పి వాలంటరీ వ్యవస్థ సచివాలయం పెట్టి ప్రజా పరిపాలన చేయడం జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజా పరిపాలన చేయడంలోని జగన్మోహన్ రెడ్డికి ఈ దుష్టశక్తులు ఏమేవి అంటే అండి, ఈ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని దించాలన్న ఒక ఐడియాతో ప్రతి వాటర్కి ఓ మడిచొప్పుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని భూములు లాగేసుకుంటున్నాడు, భూములు రిజిస్టర్ చేసుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి వాటర్ని మభ్య పెట్టారండి. మెయిన్ ఈ వాటర్ని మభ్య పెట్టడం వల్ల జనం కూడా ఏమో లెక్కేశారంటే ఓ బాబు నిజమేమో ఇది తీసేసుకుంటాడేమో అన్న భ్రమలో ఉండిపోయారండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ప్రజలు ఉన్నారండి. కానీ ఇలా మభ్య పెట్టడం వల్ల జనం ఏమనుకున్నారంటే నిజమేమో అనుకుని ఒక వాళ్ళ స్టాకింగ్లో పడిపోయారండి ప్రజలు. అంటే ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఇవేనా? ఇంత దారుణంగా ఓడిపోవడం కారణాలు ఏంటంటే ఇవే కారణాలండి. ఏంటంటే ఈ భూమి ల్యాండింగ్, ఇది భూమి ల్యాండింగ్ జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదండి, ఇది కేంద్రంతో సంబంధం. అంటే పాస్బుక్ మీద ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా బొమ్మాయించుకోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయించుకున్నారు అలా? ఇప్పటి వరకు ఏ మంత్రి ఏ ప్రభుత్వం అలా చేయలేదు కదా అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము రిజిస్టర్ కొంతమంది రిజిస్టర్ చేయించుకున్నారండి, జగన్మోహన్ పేరు ఎట్టి పేరు రిజిస్టర్ అవ్వలేదు కదండి. ఎవరు చేయించుకుంటే వాళ్ళ పేరు అవి. అంటే జనంలోకి ఒక ఎన్ఆర్ఐ వచ్చేతేనో ఎవరు వచ్చేతేనో జనంలోకి ఒక ఇంటికో మనిషిని చొప్పుని అండర్స్టాండింగ్ చేయించారు. గతంలో 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా దారుణంగా 11 సీట్లకు పడిపోయాడు. అవునండి. కూటమికి 160 పైచిలకు సీట్లు ఇవ్వడం జరిగింది, 167 సీట్ల వరకు ఇవ్వడం జరిగింది. మరి కూటమికి ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా దీన్ని అనుకోవచ్చా? అవకాశంగా అంటే అండి గొప్ప బాధ్యతగా ఇప్పుడు బాధ్యతగా అంటే ఒలే చుట్టూ కూడా చంద్రబాబు చూద్దారని కూటమిని ఎక్కిందారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు 2 దిక్కులు ఓడిపోవడం జరిగింది. మూడో దిక్కున ఓడిపోతే మళ్ళీ ఇతనికి ఫ్యూచర్ ఉండదు, మనకు నాయకుడు కావాలా, పోలే మన పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చారు కాబట్టి ఓ చుట్టూ చూద్దారన్న దాంట్లో ప్రజలు కూడా కొద్దిగా మార్పు చూసుకున్నారు. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి పిఠాపురానికి ఎటువంటి మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మంచి చేసే వ్యక్తే, కానీ వెనకాల ఉన్న వ్యక్తులు చేయనివ్వరండి. పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తే. ఇప్పుడు ఆయన డబ్బులు కానీ తీసుకోడు, అలాగే మాట ఇచ్చాడంటే నిలబడతాడు. ఆ మాటకే ఈయన చేస్తాడండి. ఈయన చేస్తే వెనకాల ఉన్న పెద్ద నాయకులు చేయించాలి కదండి. ఇప్పుడు అదే ఇప్పుడు నిజంగా మళ్ళీ అనుకోవచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కాడు 21 సీటు. పవన్ కళ్యాణ్ వల్ల కూటమి కూడా, పవన్ కళ్యాణ్ వల్ల మోడీ వల్ల కూటమి కూడా పని అయింది. ఈ చుట్టూ దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలండి, ఈ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలండి. రేపు డిప్యూటీ సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓ దారికి నడిపించారు అనుకోండి, అప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేస్తారన్నది మాకు ఒక ఉద్దేశం కలుగుద్దండి. పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు 100% కొట్టడం జరిగిందండి. ఇలా భారతదేశంలో నాకు తెలిసి ఎవరు ఇది మొట్టమొదటిసారి మొట్టమొదటి వ్యక్తి అండి. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి. ఇది ప్రజలు వేసారో లేదా ఏం జరిగిందన్నది ఇప్పుడు పైన ఉన్నది తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇంత అలాగా రావడం రికార్డు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగాడు, ఆయన కూడా కష్టపడ్డాడు. ఆయన గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నాకు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు, నాకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నెరవేరుస్తాను, నా మీద ఇంకాస్త బాధ్యత ఎక్కువైందని చెప్పేసి కూడా నిన్న గెలవంగానే చెప్పండి. అలాగే ఆయన చెప్పారండి, ఇక్కడ ఎలా జరుగుతుంది కదండి, ఇక ఇంట్లోకి వచ్చేస్తున్నారు, ఒరే వైసీపీ వల్ల అలాగని ఇవన్నీ మామూలే కదండి. ఆయన ఎక్కడ ఉండి చెప్తాడు స్టేట్మెంట్, నాకు కక్ష ఇప్పుడు కక్ష ఇప్పుడు లేవని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఈ లోకాపారంగా జరిగి అన్ని మామూలుగా పైకి మాట్లాడి అన్ని మామూలేండి. ఏంటంటే కార్యకర్తలనే మీరు ఆగ్రహంతో ఈ గొడవలో గట్రా తేవద్దని చెప్పమని. మొత్తానికి అయితే గెలిచేశారు, కూటమి నుంచి ప్రజలకి మంచి జరుగుతుందా జరగదా అనేది మీరు ఏం చెప్తారు? మంచి జరుగుద్ది అంటే అది చెప్తున్నాం కదండి, మంచి జరుగుద్దని జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద డిసెట్ ఉంటే జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా చూసుకుంటే అవదండి.
పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యతని బాధ్యతని కూటమి ప్రభుత్వంలో ఆయనకి కోటో ప్రభుత్వంలో ఆయనకి ఇవ్వకపోతే ప్రతిపక్షంలో వచ్చారో సాధించాలండి. ఇప్పుడు కోటో ప్రభుత్వంలో ఆయనకి ఆ వేటి ఇవ్వకపోతే ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వరూపుని పోరాడి చేయించాలండి పనులు పవన్ కళ్యాణ్ గారు. 21 సీట్లు ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి అభివృద్ధి. మోడీ గారితో పొత్తు కలపడం అయితేనో ఏదైతేనో ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందండి ఇది. ఈ తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో మంచి సత్కారం, ఒక మంచి పదవి ఇవ్వాలని మంచి పదవి డిప్యూటీ సీఎం గా పదవి ఇచ్చి ఆయన ఇక్కడ మాకు పిఠాపురం నియోజకవర్గానికి గౌరవించి ఆయనకి ఒక స్థానం ఇస్తే మేము అందరూ సంతోషిస్తామండి. థ్యాంక్ యూ.